అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. నీ జీవితమే నీకు గురువు. నీ జీవన గమనంలో అది నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షం, జూన్ 6, 2024, గురువారం. తిథి అమావాస్య, సాయంత్రం 6:07 వరకు, తదుపరి పాడ్యమి. నక్షత్రం రోహిణి, రాత్రి 8:16 వరకు, తదుపరి మృగశిర. యోగము ధృతి, రాత్రి 10:09 వరకు, తదుపరి సోలము. కరణం చతుష్పాద, ఉదయం 6:58 వరకు, తదుపరి నాగ. సాయంత్రం 6:07 వరకు, తదుపరి కింస్తుగ్న. సూర్యోదయం ఉదయం 5:34, సూర్యాస్తమయం సాయంత్రం 6:39. చంద్రోదయం తెల్లవారుజామున 5:30, చంద్రాస్తమయం సాయంత్రం 6:41. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 1:44 నుండి 3:22 వరకు. యమగండం ఉదయం 5:34 నుండి 7:12 వరకు. గుళిక కాలం ఉదయం 8:50 నుండి 10:28 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:55 నుండి 10:48 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:09 నుండి 4:02 వరకు. వర్జము మధ్యాహ్నం 12:36 నుండి 2:08 వరకు. తిరిగి రాత్రి 1:44 నుండి 3:18 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు సాయంత్రం 5:12 నుండి 6:44 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 12:32 వరకు. శుభ గడియలు ఉదయం 8:24 నుండి 8:50 వరకు. తిరిగి సాయంత్రం 6:07 నుండి 7:09 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:06 నుండి 4:50 వరకు. జూన్ 6, గురువారం. ఈ రోజు ఉన్న తిథి అమావాస్య, సాయంత్రం 6:07 వరకు ఉంది, తదుపరి పాడ్యమి. పంచాంగం ప్రకారం ఈ 2 తిథులు కూడా శుభకార్యాలకు అనుకూలమైన తిథులు కాదు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. ఈ రోజు పితృకార్యాలకు అనుకూలమైన రోజు. ఈ రోజు సూర్య చంద్రులిద్దరూ వృషభ రాశిలోనే ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు తులారాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు తిథి ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: శని జయంతి, వైశాఖ బహుళ అమావాస్య రోజున శని జయంతిని జరుపుకుంటారు. శనీశ్వరుని పుట్టిన రోజున ఆవు నెయ్యితో గాని ఆవాల నూనెతో గాని దీపం వెలిగించి పంచామృతాలతో అభిషేకం చేసి శని స్తోత్రం లేదా శని చాలీసా పఠించి బెల్లంతో చేసిన పదార్థాలను నివేదన చేయడం ద్వారా
ఏలినాటి శని నుండి ఉపశమనం కలుగుతుందని నమ్మకం. 1674వ సంవత్సరంలో మరాఠా సామ్రాజ్య స్థాపకులు ఛత్రపతి శివాజీ గారికి పట్టాభిషేకం జరిగిన రోజు. తెలుగు సినీ నటులు, నిర్మాత, భారత పార్లమెంటు మాజీ సభ్యులు దగ్గుపాటి రామానాయుడు గారి జయంతి. రేడియో, నాటక కళాకారులు, తెలుగు సినీ హాస్య నటులు సుత్తి వీరభద్రరావు గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూన్ 6 గురువారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి కొత్త ప్రణాళికలు తయారు చేసుకుంటారు. వృషభ రాశి పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. మిథున రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కర్కాటక రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. సింహ రాశి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. కన్యా రాశి ధైర్యంగా ఉండాలి. తులా రాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వృశ్చిక రాశి తీపి కబురు వింటారు. ధనుస్సు రాశి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మకర రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కుంభరాశి మంచి మనసును చాటుకుంటారు. మీన రాశి దైవ బలాన్ని పెంచుకోవాలి. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.